మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు అనే గ్రంథం చదువుకుంటూ ఉన్నాము. తొలి పలుకు. పరమపురుషుడు దేహధారి అయి దిగివచ్చిన అతని బాల్యము ఎట్లుండునో అద్దము పట్టున్నది శ్రీకృష్ణుని బాలక్రీడలు. అత్యద్భుతమైన సంఘటనలతో కూడి పిన్నలను, పెద్దలను, యోగులను, జ్ఞానులను, పామరులను కూడా ఆకర్షించగల అద్భుత సన్నివేశములు శ్రీకృష్ణుని బాల్యమునందు వర్ణింపబడినవి. యోగము, వేదము, శాస్త్రము, ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య అతని క్రీడల నుండి తొంగి చూచినవి. లీలాప్రాయముగా గోపబాలుర నుండి సృష్టికర్త వరకును అన్ని శ్రేణులలో కల జీవులకు ఉద్బోధ, ఉద్ధరణము కలిగించిన సంఘటనలు శ్రీకృష్ణుని బాలక్రీడలయందు కలవు. శ్రీకృష్ణుని యొక్క ప్రాకృత, అప్రాకృత శరీర రహస్యములను మాస్టరు గారు ఈ గ్రంథమున చక్కగా విశదపరచినారు. ఓంకారమే వేణునాదమని నిర్వచించి ఉపనిషత్తు సూత్రమును మరల చదువరులకు జ్ఞప్తికి కొనివచ్చినారు. మాస్టరు గారు రచించిన ఈ రహస్యార్థపూరిత గ్రంథమును పరిపూర్తి గావించిన వారు సోదరులు రవిశర్మ గారు. వారు ధన్యజీవి. మాస్టరు గారి స్ఫూర్తిని పరిపూర్ణముగా పుణికిపుచ్చుకొని రవిశర్మ గారు తమ వ్యాసంగమునందు తత్స్ఫూర్తిని కొనసాగించినారు. నిజమునకు ఇందు మాస్టరు గారి రచన ఎచ్చట ఆగినది, ఎచ్చట నుండి రవిశర్మ గారి రచన సాగినది తెలియుట కష్టతరము. క్రీడామయుడు పాఠకులను మరియొక మారు ఓంకారమునకు ఉన్ముఖులను చేయగలదు. చదువరులు ఓంకారమునందు ప్రవేశించినచో మాస్టరు గారి సంకల్పము సఫలీకృతము కాగలదు. కంభంపాటి పార్వతి కుమార్, చైర్మన్, కులపతి, బుక్ ట్రస్టు, విశాఖపట్టణము, 20/12/1998, డిసెంబర్ 20, 1998. ఇప్పుడు మనం చివుకుల రవిశర్మ గారు రాసిన ఉపోద్ఘాతం, ఇంట్రొడక్షన్ చదువుకుందాం. ప్రణాళికలలో మానవుడు వేసికొన్నవి దిగి వచ్చినవి అని 2 విధములుండును. మానవుని ప్రణాళిక వాని సంకల్పము నుండి పుట్టును. ఆ సంకల్పము వాని స్వభావముననుసరించి ఉండును కనుక ప్రణాళిక కూడా వాని స్వభావముననుసరించియే ఉండును. అందలి లోటుపాటులన్నీయూ ప్రణాళిక యందు కూడా బీజముల వలె గర్భితములై ఉండును. ఆ ప్రణాళిక కార్యరూపము ధరించు లోపున ఆ బీజములన్నీయూ పెరిగి పెద్దవై విఘ్నములుగా అడ్డము తిరుగును. కార్యరూపము ధరించిన వెనుక కూడా ఆ కార్యక్రమములో అనుకొనని పరిణామములు సంభవించి చికాకు పరచును. ప్రణాళిక తనది కనుక తనలో లోపమేమియూ లేదని నమ్ముట, విఘ్నములకు విపరిణామములకు కారణములను ఇతరులలో వెదకుట సదుపాయముగా తోచును. ఇట్లు మరి ఒక స్వంత ప్రణాళికకు బీజ వాపనము జరుగును. మరల ఈ ప్రక్రియయే ఆవృత్తమగును. దీనిని సంసార వృక్షము అని పెద్దలందురు. ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనచో అంత పెద్ద ప్రణాళిక వేయుటయు, విఘ్నములు విపరిణామములు కూడా ఆ ఎత్తుననే ఎదురుదెబ్బలు తీయుటయు జరుగును. ఇది సొంత లాభమునకై వేయు ప్రణాళికలకే కాక ఒక ఆశయ సాధన, కీర్తి కండూతి మున్నగు కారణముల నుండి పుట్టిన ప్రణాళికలకు కూడా వర్తించును. ఎంత గొప్పది అయినను ఆశయమనున్నది తన వ్యక్తిత్వము నుండి పుట్టుకొని వచ్చినది కనుక స్వంత ప్రణాళికయే అగును. చివరికి మోక్షమునకైన ప్రయత్నము కూడా స్వంత ప్రణాళికయే అగును. ఇది కాక కాలప్రవాహమున జగత్తులో అసంఖ్యాకమైన మార్పులు జరుగుచుండును. ఇవి అన్నీయూ ఒక నిర్దిష్టమైన నిర్దుష్టమైన ప్రణాళిక ప్రకారము జరుగునవే. మన భూగోళమునకు సంబంధించినంత వరకు అనేక జాతుల, ఉపజాతుల, దేశముల, రాష్ట్రముల, సమాజముల, కుటుంబముల క్షేమమునుద్దేశించి
వేర్వేరు పరిణామములు సంభవించుచుండును. ఒకే విశ్వ ప్రణాళికలోని అంతర్భాగములుగా ఇవి వర్తించుచుండును. తానున్న దేశ కాల పరిస్థితులను గమనించుకొని అప్పుడు నడచుచున్న ప్రణాళికకు తనను తాను సమర్పణ చేసుకొనవలెను. అట్లు చేసుకొనగలిగిన వానికి రాబోవు ప్రణాళిక తన కర్తవ్యమునకు సంబంధించినంత వరకు తన ద్వారా దిగివచ్చును. అట్లు దిగిరానిచ్చుటకు వ్యక్తిలోని ఆవేశాత్మక భావమయ అహంకారాది కోశములు పరిశుద్ధములై ఉండవలెను. ఇది సాధించుకొనుటయే యోగ సాధకుని పరమ లక్ష్యము. ఇట్లు దిగివచ్చిన ప్రణాళికలో పొరపాటులు వైపరీత్యములు ఉండవు. ఏ పని ఎప్పుడు ఎంతవరకు జరుగవలెనో, ఎప్పుడాగవలెనో, మరల ఎప్పుడెట్లు కొనసాగవలెనో ఆ ప్రణాళికయే తనకు తాను నిర్ణయించుకొనును. వికారములు లేని హృదయముతో గమనించి తన వంతు తాను సహకరించుటయే సాధకుని కర్తవ్యము. ప్రణాళిక అంతయు తానే నిర్వహింపవలెనని భావించుట వలన ప్రణాళిక యందు ఇముడలేకపోవుట సంభవించును. ఇట్టి వికారములు లేని యోగీశ్వరులైన సిద్ధజీవులే శ్రీకృష్ణుని అవతారము నాటి ఋషి పుంగవులు. సృష్టి లోపల వెలుపల అంతర్యామిగానున్న విష్ణువు విశ్వ ప్రణాళికలో ఒక భాగముగా అవతారమూర్తి అయి భూమికి దిగివచ్చెను. అతడే శ్రీకృష్ణుడు. అతడితో పాటు ఒక దివ్య ప్రణాళిక కూడా భూమికి దిగివచ్చినది. యోగమయ జీవులైన ఆనాటి మహర్షులందరూ నారదుని నేతృత్వమున శ్రీకృష్ణుని ప్రణాళికకు అనుచర బృందముగా సన్నద్ధులైరి. అవతారమూర్తియగు పురాణ పురుషుని జన్మమును, కంసుని మృత్యువును అశరీరవాణిగా సూచించిన వారు నారద మహర్షులే. దాని వలననే దేవకీ వసుదేవులు కడగండ్ల పాలగుట, రక్షకుడైన అవతార పురుషుని రక్షించుకొనుటకు ఆనాటి పెద్దలందరూ ప్రయత్నించుట జరిగినది. అనగా కృష్ణుడు జన్మించులోపుననే అతడు సకల జనుల హృదయములలో తిష్టవేసినాడు. సనాతనులైన సిద్ధజీవులు గోకులవాసులైన గోపీ గోపకులుగా, గోప బాలికా బాలకులుగా, గోవత్సములుగా, వృక్షలత నికుంజములుగా పుట్టి శ్రీకృష్ణుని సాన్నిధ్యమును సంపూర్ణముగా అనుభవించిరి. తన అనుచరులతో వ్యాసుడొక వంక, తన శిష్య బృందముతో సూత మహర్షి మరి ఒక వంక, మరువు దేవాపి మొదలైన సహచరులతో మైత్రేయులొక వంక కృష్ణుని ప్రణాళికలో భాగములుగా నిర్మలములై వర్తించిరి. ఈ మొత్తము ప్రణాళికకు సూత్రధారులై నారదుడు, సనత్కుమారుడు నిర్వహించిరి. లౌకికమైన ప్రణాళికలోని ఒక భాగమును ధర్మనందనుడు కేంద్రముగా పాండవులు నిర్వర్తించిరి. సొంత ప్రణాళికల ప్రకారము ప్రవర్తించిన జరాసంధ దుర్యోధనాదులు తమ స్వార్థము రూపమున తమ మృత్యువును, కోట్ల కొలది జీవుల మృత్యువును సాధించిరి. ఏ ప్రణాళికయు లేక, సమర్పణ బుద్ధి లేక, భక్తి విశ్వాసములు కూడా ఉండి ఉండక యాదవులు అసమర్థులై అంతరించిరి. ఈ మొత్తము వ్యూహమునకు శ్రీకృష్ణుడు కేంద్రమై అందు తాను వర్తించియు వర్తింపనివాడయ్యను. శ్రీకృష్ణ కథ అంతయు ఒక ప్రణాళికగా మాస్టర్ గారు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారి ద్వారా దిగివచ్చినది. మొదట మంద్రజాలము అను గ్రంథము మెరపు మెరసినట్లు మాస్టర్ గారి యందు భాషించినది. January 27, 1973 నాటి ఉదయము రచన ప్రారంభమై ఆశుధారగా సాగి February 10, 1973 నాటి సాయంత్రమునకు పూర్తి అయినది. ఇది కృష్ణ కథా ఘట్టములలో చివరి ఘట్టము వలె ఉన్నది అని మాత్రమే ఆనాడు వారన్న మాట. కానీ March 18, 1979 నాటి ఉదయం మరి ఒక గ్రంథ రచనము అప్రయత్నముగానే మాస్టర్ గారు ప్రారంభించిరి. అది మంద్రజాలము తరువాతి కృష్ణ కథా ఘట్టములను వర్ణించును. శ్రీకృష్ణుడు
తాను శరీరమును విడవవలసిన సన్నివేశమును జగద్వ్యాప్తమైన ప్రణాళికగా రూపొందించి మైత్రేయులలోనికి తాను తేజోమూర్తిగా ప్రవేశించెను. ఇట్లు కలియుగాంతము వరకు కలి సంతరణ వ్యూహమును మైత్రేయుల ద్వారా నిర్వహించుటకు సంకల్పించెను. ఇది పురుషమేధము అను నవల. ఈ గ్రంథ రచనా సమయము నాటికి కృష్ణ కథా ప్రణాళిక మొత్తము 5 గ్రంథముల సంపుటములుగా ఉండవచ్చునని మాస్టరు గారు భావించిరి. సంపుటములలోని చివరి 2 గ్రంథములు ముందుగా వెలువడుట ఎట్లు సంభావ్యమైనదో మాస్టరు గారికే తెలియదు. తరువాత 1980 సంవత్సరములో కృష్ణ కథా ప్రణాళికలోని మొదటి గ్రంథమును పురాణ పురుషుడు అను నవలగా మాస్టరు గారు వెలువరించిరి. అప్పటికి ఈ ప్రణాళిక 7 గ్రంథముల సంపుటముగా ఉండునని మాస్టరు గారు సూచించిరి. వారు సూచించిన గ్రంథముల వరుస ఇది: నెంబర్ 1 పురాణ పురుషుడు, నెంబర్ 2 క్రీడామయుడు, నెంబర్ 3 ధర్మకాయుడు, నెంబర్ 4 గరుడ కేతనము, నెంబర్ 5 పాంచజన్యము, నెంబర్ 6 మంద్రజాలము, నంబర్ 7 పురుషమేధము. ఇందు మంద్రజాలము గ్రంథములో కృష్ణ కథా ప్రణాళిక మొత్తమునకు ప్రత్యక్షముగను పరోక్షముగను బీజములు నిక్షిప్తమై ఉండుట ఈ ప్రణాళిక ఎందలి విశిష్టత. ఆ బీజములు కృష్ణావతారమునకు నేపథ్యమున ఉన్న మొత్తము జగద్వ్యూహమును గర్భితము చేసుకొన్నవి. వాని విజృంభణమగు కృష్ణుని విశ్వప్రణాళిక యొక్క దివ్య వైభవమును వర్ణించున్నది పురుషమేధము. దాని వెనుకనున్న దైవీ ప్రకృతి శైలపుత్రిగా పురాణ పురుషుడు గ్రంథమున దర్శనమిచ్చును. బ్రహ్మచర్యాస్వరూపమైన కుమారస్వామికిని స్త్రీలోలుని వలె కనిపించు శ్రీకృష్ణుని బ్రహ్మచర్యమునకును నడుమ ఒక చిత్రమైన సమన్వయమున్నది. ఈ దర్శనము వలననే శైలపుత్రి గుహలో నుండి కొనివచ్చిన 6 ఏండ్ల బాలుని రూపమున మాస్టరు గారు సూచించిరి. ఈ సత్యమే తాము రచించిన గోదా వైభవము కావ్యమున కూడా మాస్టరు గారు సూచించిరి. దాని సమ్యక్ దర్శనమును పురుషమేధము గ్రంథమున ప్రసాదించిరి. ఎంత చెప్పినను ఈ దర్శనము ధ్యానైక గమ్యమే గాని వాచా వర్ణించుటకు సాధ్యము కానిది. జాన్యువరి 1, 1981 నాటి రాత్రి ఈ వ్యూహమునందలి 2వ గ్రంథమును క్రీడామయుడు అను గ్రంథముగా మాస్టరు గారు వ్రాయనారంభించిరి. పురాణ పురుషుడు గ్రంథములోని కథాబీజములపైననే తరువాతి ఈ గ్రంథము కూడా నడిచినది. సనాతన సిద్ధ జీవులైన గోకులవాసులకు నాదమయ లోకమున అమృత స్థితిని ప్రసాదించుటకై శ్రీకృష్ణుడు వేణుగానము చేసనని భాగవతము వర్ణించును. సప్తనాడీ మండలములతో కూడిన మానవుని వెన్నెముకయే వేణువుగా అంతర్యామి పురుషుడు సప్త వ్యాహృతులలో మంద్రగానము చేయుచుండుట సృష్టి మొదటి నుండియూ ఉన్నది. ఈ గానమునందు మానవుడు మేల్కాంచి అందు సమర్పణము చెందుటకు వలయు సాధనమును ఓంకారముగా వేద ఋషులు దర్శించిరి. ఈ దర్శనముననే గోపబాలుర ఓంకార సాధనముగా మాస్టరు గారు ఈ గ్రంథమున ప్రసాదించిరి. ఇందు 1 నుండి 24, 26, 27 అధ్యాయములు మాత్రమే మాస్టరు గారు రచించిరి. ఇంతలో పరమగురువుల ఏ ప్రణాళికననుసరించియో 17/3/1984 తేదీ నాడు మాస్టరు గారు భౌతిక శరీరమును విడచిరి. జగద్గురు పీఠము సోదరుల ఆదేశముననుసరించి మిగిలిన అధ్యాయములను నేను రచించి తిని మాస్టరు గారి పాదపద్మములకు నమస్కరించుకుని వారి అనుగ్రహము వలన నాకు తోచిన చేతనైన విధమున రచన చేసి తిని 18/12/1984 తేదీ మధ్యాహ్నము రచన పూర్తి చేసి తిని. ఇది నా స్వంత రచన అని గాని మాస్టరు గారే నా ద్వారా పలికించిరని గాని చెప్పునంతటి అహంకారము లేదు. 25, 28, 29, 30, 31, 32, 33 అధ్యాయములు నేను రచించి తిని.
మాస్టరు గారి రచనలోని రసవత్తతలో ఏ కొంచెమైనను ఈ అధ్యాయములలో ఉన్నచో అది మాత్రము పూర్తిగా మాస్టరు గారి అనుగ్రహమే. ఇది ఆ మాస్టరు గారికే సమర్పితము. ఇట్లు చివుకుల రవిశర్మ, విశాఖపట్నము, 20/12/1985. జగద్గురు పీఠం సోదర సభ్యులందరూ కూడా మాస్టర్ గారికి సమర్పణము అని ఒక చిన్న విన్నపం రాశారు. అది కూడా మనం చదువుకుందాం. మాస్టర్ సివివి సంకల్పించిన రాజయోగమున ప్రవర్తించి గాయత్రీ మంత్రమును మంత్రజాల మార్గమున ఉపదేశించి ప్రాక్పశ్చిమములను సర్వాంతర్యామి ప్రజ్ఞయందు మేల్కొల్పి అహోరాత్రముల యజ్ఞమునకు తనను సవినయముగా సమర్పించి సజీవమైన సనాతనమైన పవిత్ర గ్రంథములను దర్శించి మానవజాతికి ప్రసాదించి అంతర్యామిత్వము చెందిన మాస్టర్ ఈకే పరమ ప్రేమాత్మకు విశ్వ ప్రణాళికకు వారుగా అందించిన ఈ గ్రంథము వారికే భక్తితో సమర్పితము. జగద్గురు పీఠ సోదర బృందము.